ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వచ్చిన సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్ను విచారిస్తున్నారు. 6 అధికారుల సిట్ బృందం కేసీఆర్ను విచారిస్తుంది. డీఐజీ విజయ్ కుమార్, డీసీపీ నారాయణ రెడ్డి, అడిషనల్ డీసీపీ కేఎస్ రావు, ఏసీపీ వెంకటగిరి, డీసీపీ రవీందర్ రెడ్డి, ఏసీపీ శ్రీధర్ సిట్ బృందంలో ఉన్నారు. అధికారులు విచారణను వీడియో రికార్డు చేస్తున్నారు. విచారణ జరుగుతున్న రూంలోకి కేసీఆర్ న్యాయవాదులను అధికారులు అనుమతించలేదు. విచారణ అనంతరం కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వచ్చిన సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్ను విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్. ఎస్ వినోద్, దాదాపు 3 గంటలుగా కేసీఆర్ విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం 6 సిట్ బృందం అధికారులు అయితే కేసీఆర్ను విచారణ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు 3 గంటల పాటు విచారణ కొనసాగుతుంది. మరికొంతసేపు కూడా విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం ఇటీవల కూడా చూసుకున్నాం, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు విచారణ సమయంలో కూడా వాళ్ళ ముగ్గురు కూడా దాదాపు 7 గంటల పాటు కూడా విచారించిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. కాబట్టి మొత్తం ఈ విచారణ సమయంలో వాళ్ళనైతే జూబ్లీస్ కేసు పరిధిలో విచారించారు. అయితే కేసీఆర్కి సంబంధించి కూడా నందినగర్ నివాసంలోనే విచారణ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వైపు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా నందినగర్ నివాసం చుట్టూ కూడా మొత్తం అన్ని దారులన్నీ కూడా మూవ్ చేసిన సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అటువైపు వచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం భారీ బందోబస్తు నడుమ అయితే లోపల విచారణ అయితే కొనసాగుతుంది. మరోవైపు తెలంగాణ భవన్ నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కూడా ఇటువైపు వచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా వారందరినీ కూడా ఆందోళన చేసిన వారందరినీ కూడా అడ్డుకొని వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇట్లా వస్తూ వెళ్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఆపి పిఎస్కు పంపిస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా గతంలో 2023 ఎన్నికల సమయంలో కావచ్చు, అదేవిధంగా దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా అక్కడే దాదాపు 600 మందికి పైగా మొబైల్స్ ట్యాప్ చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా ఇప్పటికే ఎవరి ఫోన్లు అయితే ట్యాప్కు గురయ్యో చాలా మంది బాధితులను కూడా ఇప్పటికే పిలిచి సిట్ అధికారులు విచారించారు. ఆ తర్వాత ముఖ్యంగా ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే పాల్గొన్నారో, ముఖ్యంగా అధికారులు ఉన్నట్లు ఆరోపిస్తున్నారో ఆ అందరినీ అధికారులను కూడా ఇప్పటికే విచారించారు. వారందరినీ విచారించిన తర్వాత వారి యొక్క వాంగ్మూలం రికార్డింగ్ చేసుకున్న తర్వాతనే వారి యొక్క వాంగ్మూలం ఆధారంగానే వారు చెప్పినటువంటి రాజకీయ నేతలు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా పిలిచి విచారణ చేస్తున్న క్రమంలో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ మంత్రులుగా ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా సంతోష్ రావును, అదేవిధంగా నవీన్ రావును వీళ్ళందరినీ కూడా విచారించారు. ఆ తర్వాత వీరందరూ స్టేట్మెంట్లు కూడా రికార్డింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫైనల్గా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా విచారిస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్ ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ వాహనాలలోనే ఎక్కువగా ఎన్నికల సమయంలో కూడా డబ్బులు తరలించినట్లు కూడా ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా ఎక్కువ పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్ట్రోనిక్ బాండ్ రూపంలో పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు కూడా సేకరించేందుకు ఆయన అనుకూలంగా పనిచేశాడని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారందరూ మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఉంచుకొని పెద్ద ఎత్తున కూడా అప్పటి ప్రతిపక్ష నాయకులను, అదేవిధంగా జడ్జీలను, ప్రముఖ జర్నలిస్టులను, ప్రముఖ వ్యాపారవేత్తలందరినీ కూడా ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించినట్లు కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, అదేవిధంగా ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళందరినీ కూడా సిట్ అధికారులు పలు దఫాలు విచారించారు. వాళ్ళందరినీ విచారించిన తర్వాత కూడా వారి యొక్క వాంగ్మూలాన్ని మొత్తాన్ని కూడా రికార్డింగ్ చేసుకుని వారి యొక్క వాంగ్మూలం ఆధారంగానే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు ఈ ఇద్దరి యొక్క పదవీకాలం ముగిసినప్పటికీ కూడా మరోసారి వీళ్ళని ఎస్ఐబి చీఫ్ గా ప్రభాకర్ రావును, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ డీసీపీగా రాధాకిషన్ నియమించడానికి గల కారణాలు ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, అదేవిధంగా రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే వారు ఇచ్చినటువంటి ఆధారాలన్నింటి కూడా కేసీఆర్ ముందు ఉంచి కూడా కేసీఆర్ ను విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా మరికొంతసేపు విచారణ పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లా విచారణ చేసిన సందర్భంలోనే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తున్న
నేపథ్యంలో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు అదేవిధంగా ఎమ్మెల్సీల బృందం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడించే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహిళా కార్యకర్తలు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలంతా కూడా నందిన్ నగర్ కేసీఆర్ నివాసానికి వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా అక్కడే నిర్వహించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పిఎస్కు పంపించిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అయితే ఈ కేసీఆర్ విచారణ ముగిసిన తర్వాత మాత్రం కేసీఆర్ కూడా బీఆర్ఎస్ భవన్ కి వెళ్లి అక్కడ మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే విచారణ దాదాపు మరో 2 గంటలు పట్టే అవకాశం ఉంది. ఆ విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ నేరుగా బీఆర్ఎస్ భవన్ వెళ్లి అక్కడ మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా విచారణ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. వినోద్. థ్యాంక్ యూ అరుణ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వచ్చిన సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్ను విచారిస్తున్నారు. 6 అధికారుల సిట్ బృందం కేసీఆర్ను విచారిస్తుంది. డీఐజీ విజయ్ కుమార్, డీసీపీ నారాయణరెడ్డి, అడిషనల్ డీసీపీ కేఎస్ రావు, ఏసీపీ వెంకటగిరి, డీసీపీ రవీందర్ రెడ్డి, ఏసీపీ శ్రీధర్ సిట్ బృందంలో ఉన్నారు. అధికారులు విచారణను వీడియో రికార్డు చేస్తున్నారు. విచారణ జరుగుతున్న రూంలోకి కేసీఆర్ న్యాయవాదులను అధికారులు అనుమతించలేదు. విచారణ అనంతరం కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకోనున్నారు.